483వ నామం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. అమృతాది అంటే అమృత మొదలైన, మహాశక్తి అంటే మహాశక్తుల చేత, సంవృత అంటే పరివేష్టింపబడి ఉండునది. అంటే దీని అర్థం ఏమిటి? అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండునది నామానికి అర్థం. ఈ విశుద్ధి చక్రాధిష్టాన దేవత 16 మంది మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉంటుంది. ఈ 16 మంది అక్షరాలలోని 16 అచ్చులచే సూచింపబడతారు. మృతములైన లోకాలు వీటి యందు మాయమైపోతాయి. ఈ శక్తుల పేర్లు మొదటి అక్షరాలు అచ్చుల క్రమంలోనే ఉంటాయి. కాబట్టి ఈ నామానికి అర్థం ఏమిటంటే, మళ్ళీ రిపీట్ చేస్తున్న, అమృత మొదలైన మహాశక్తుల చేత పరివేష్టింపబడి ఉండున్నది అని నామానికి అర్థం. 484వ నామం డాకినీశ్వర్యై నమః. డాకినీశ్వరి అంటే డాకిని అని పేరు గల విశుద్ధి చక్రాధిష్టాన దేవత. విశుద్ధి చక్రాధిష్టాన శక్తి దేవత పేరిది. డాకిని ఈ చక్రాధిష్టాన దేవతకు సంబంధించినటువంటి బీజ, కీలక, న్యాస మంత్రాలన్నీ డకారంతో సంబంధం కలిగిన ఉంటాయని ఈ డాకిని నామంలోని మొదటి అక్షరం సూచిస్తోంది. అంటే 476వ నామం అయినటువంటి ఆరక్తవర్ణ నామం నుండి ఈ ప్రస్తుత నామం వరకు విశుద్ధి చక్రాధిష్టాన దేవత అయినటువంటి డాకినీశ్వరి యొక్క దేహఛాయ, కనుల సంఖ్య మొదలైన లక్షణాలన్నీ కూడా మనకి వివరించబడ్డాయి. ఈ లక్షణాలన్నీ ఈ డాకినీ దేవత యొక్క శ్లోకంలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏమిటవి? గ్రీవా కూపే విశుద్ధౌ నృపదళ కమలే శ్వేతరక్తాం త్రినేత్రాం హస్తై ఖట్వాంగ ఖడ్గౌ త్రిశిఖమపి మహాచర్మ సంధారయంతి వక్త్రేణేకానయుక్తాం పశుజన భయదాం పాయసాన్నైక సక్తాం త్వక్స్థా వందే అమృతాద్యై పరివృత వపుషాం డాకినీం వీరవంద్యాం. డాకిని అని పేరు గల విశుద్ధి చక్రాధిష్టాన దేవత అని ఈ నామానికి అర్థం. 485వ నామం, ఇది 8 అక్షరాల నామమే. అనాహతాబ్జ అంటే అనాహత చక్రమునందు నిలయ వసించున్నది. అనాహత పద్మం హృదయ ప్రాంతంలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇదిగో మన ఈ హృదయ ప్రాంతంలో ఉంటుంది. వేరే ఒకరు కొడితే కానీ ధ్వని లేదా శబ్దం పుట్టదు. కానీ అలా కొట్టబడకుండానే శబ్దం పుట్టే చోటు ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. కాబట్టి ఈ చక్రానికి లేదా ఈ పద్మానికి అనాహతం అనే పేరు వచ్చింది. అంటే అన్బీటన్. అనాహతం అంటే అన్బీటన్. ఈ అనాహత పద్మం 12 దళాలు కలిగి ఉంటుంది. అక్షరాలలోని హల్లులలో కా నుండి ఠకారం దాకా, కా నుండి ఠకారం దాకా ఉండే 12 హల్లులకు సంబంధించిన బీజాలు ఈ అనాహత పద్మంలో ఉంటాయి. ఇవి వరుసగా 12 దళాలలోనూ వరుస క్రమంలోనూ ఉంటాయి. వరుసగా 12 దళాలలోనూ వరుస క్రమంలో ఉంటాయి. ఈ అనాహతం దేని నియంత్రణ చేస్తుంది? వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. ఈ అనాహతం వాయుతత్వాన్ని నియంత్రణ చేస్తుంది. ఈ చక్రానికి సంబంధించిన కొన్ని వివరాలు మనకు ఇంతకుముందు మొట్టమొదట్లో కొన్ని నామాల్లో మనకి వివరించుకోవటం జరిగింది. ముందుకి రాబోయే నామాలలో మరికొన్ని విశేషాలు కూడా చెప్పబడతాయి. అనాహత పద్మమునందు వసించున్నది అని నామానికి అర్థం. 486వ నామం శ్యామాభాయై నమః. శ్యామాభ అంటే శ్యామల వర్ణములో వెలుగొందునది అని అర్థం. అనాహత పద్మ అధిష్టాన దేవత యొక్క దేహఛాయ శ్యామల వర్ణం అంటే నలుపు రంగులో ఉంటుంది. అంటే రాత్రిపూట ఉండే ఆకాశం రంగును శ్యామల వర్ణం అని కూడా అంటాం మనం. బయట ఉండే చోటులో జీవి ఉంటే బాబు
బయట ఉండే చోటులో జీవి ఉంటే జీవి యొక్క హృదయంలో మచ్చుకి అన్నట్లు మళ్ళీ చోటు ఉంటుంది. హృదయంలో ఉండే ఈ చోటు అందరికీ కనపడదు కాబట్టి దీన్ని మాటు అని చెప్పుకోవచ్చు, మాటుగా ఉండున్నది అని చెప్పుకోవచ్చు. హృదయంలో ఉండే ఈ చోటుని దహరాకాశం అని అంటారు. నలుపు రంగులో వెలుగొందునది అని ఈ శ్యామాభ అనే నామానికి అర్థం అన్నమాట.